హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి వెల్లుల్లితో వెల్లుల్లి కారం రైస్. చాలా సూపర్గా ఉంటుంది, అందరు ఇష్టంగా తింటారండి. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అందరు ఇష్టంగా తింటారు. ముఖ్యంగా డెలివరీ అయిన తర్వాత బాలింతలకైతే చాలా మంచిది. ఈ రైస్ తినడం వల్ల పాలు చాలా చక్కగా పడతాయి. ముందుగా ఇక్కడ నేనైతే రైస్ని వండి చల్లార్చి పక్కన పెట్టేసుకున్నాను. బాస్మతి రైసే తీసుకోవాలని ఏమీ లేదు, మన ఇంట్లో ఉన్న నార్మల్ రైస్తో కూడా చేసుకుంటే బాగుంటుంది. లేదంటే నైట్ అందరం డిన్నర్ చేసిన తర్వాత అన్నం మిగిలిపోతుంది కదా, ఆ అన్నంని కూడా ఇలా వేడివేడిగా వెల్లుల్లి కారం రైస్ చేసేసుకోవచ్చు. ఎలా అయినా పర్లేదు. నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను అంతే. ఇక్కడ నేను కడాయిలో రైస్కి సరిపడా ఆయిల్ అయితే వేసేసాను. ఆయిల్ ప్లస్లో గీ కూడా యూజ్ చేయొచ్చు. నాకు గీ అంతగా నచ్చదు కాబట్టి నేనైతే ఆయిల్ వేసేసాను. ఇక్కడ ఒకటి పెద్ద కట్ చేసిన ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, తాలింపుకు మినపప్పు, శనగపప్పు, కాజు, కరివేపాకు అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ రోట్లో ఒక 20 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మరి మెత్తగా కాకుండా ఒకసారి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. మనం తినే కారాన్ని బట్టి మనం ఎంత తింటామో స్పైసీగా అంత కారంని అయితే అందులో వేసేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ వేసుకొని మరొకసారి అయితే కచ్చా పచ్చాగా దంచుకోవాలి. మరీ మెత్తగా దంచుకోకుండా ఇలా వీడియోలో చూసిన విధంగా దంచుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేంత వరకు కలిపి ఇప్పుడు దీన్నంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇది వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోతుంది. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని తాలింపు పెట్టేసుకుంటే వెల్లుల్లి కారం కూడా రెడీ అయిపోతుంది. వేడి అన్నంలోకి కూడా అలాగే తినేయచ్చు. ఇది రైస్ కాబట్టి నేనైతే దంచుకొని ఒక బౌల్లో పక్కన పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయింది కదా, ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, కాజు, కరివేపాకు ఇవన్నీ వేసి ఒక 2 మినిట్స్ దూరగా వేయించాలి మంచిగా. ఇలా వేయించిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసేయాలి. ఇవి కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఆనియన్స్ మరీ దగ్గర పడేంత వరకు ఆయిల్లో వేయించొద్దు, కొంచెం పచ్చిగానే ఉండాలి ఆనియన్స్. ఎందుకంటే ఇది వెల్లుల్లి కారం రైస్ కదా, మనం తినేటప్పుడు పచ్చిగా అక్కడక్కడ తగులుతూ ఉండాలి ఆనియన్స్. చాలా బాగుంటుంది కాబట్టి ఎక్కువగా ఆయిల్లో వేయించొద్దు. ఇప్పుడు మనం దంచుకున్న వెల్లుల్లి కారంని కూడా ఇందులో వేసేసి ఇప్పుడు ఇది బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం మంచిగా కలుపుకోవాలి. మరి ఆయిల్లో దగ్గర పడేంత వరకు వెల్లుల్లి ఆనియన్స్ని ఫ్రై చేసుకోవద్దు. మనం తినేటప్పుడు వాటి స్మెల్ అనేది పచ్చిగా ఉండడం వల్ల మనకు తగులుతుంది. ముఖ్యంగా ఈ సీజన్లో, ఈ వింటర్ సీజన్లో ఈ రైస్ మార్నింగ్ మనం లేవగానే ఈ రైస్ చేసుకొని తినడం వల్ల చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. మన ఇంట్లో ఏం వెజిటేబుల్స్ లేనప్పుడు కూడా ఈ వెల్లుల్లి రైస్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా మనం బాగా మిక్స్ అయ్యేంత వరకు కలిపాం కదా, ఇప్పుడు ముందుగా స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత అన్నాన్ని ముందుగానే చల్లార్చుకున్నాం కాబట్టి రైస్ని ఇందులో వేసేసి మనం ఈ రైస్కి సరిపడా సాల్ట్ని అయితే వేసేసి ఒకసారి బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒకసారి మనం టేస్ట్ చేయొచ్చు. ఒకవేళ మరి కొంచెం సాల్ట్ గిన పడితే అనిపిస్తే వేసేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలిపిన తర్వాత మరొకసారి స్టవ్ ఆన్ చేసేసి మంటని ఒక 5 మినిట్స్ వరకు ఐ ఫ్లేమ్లో పెట్టేసి ఒకసారి రైస్ని అయితే మంచిగా కలుపుకోవాలి, హీట్ చేయాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా వెల్లుల్లితో వెల్లుల్లి కారం రైస్ రెడీ. వేడిగా తింటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. మన ఇంట్లో ఒకసారి ఏం వెజిటేబుల్స్ లేనప్పుడు కూడా జస్ట్ 5 మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది. మార్నింగ్ కూడా హడావిడి లేకుండా లంచ్ బాక్స్ రెసిపీ కూడా ఈజీగా చేసేయచ్చు. మీరు చేసిన తర్వాత ఏమనిపించిందో నాకైతే కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.